హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే శ్రీరంగ నీతులు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైంతో సడన్గా ఆహాలో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు తెలుగులో. యాక్చువల్గా ఈ మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది, అసలు వచ్చినట్టు కూడా చాలామందికి తెలియదు కూడా. సో ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ ఉన్న స్టోరీని 2 గంటలు సాగదీశారేమో అని నాకు అనిపించింది. కాకపోతే క్యాస్టింగ్ అయితే బాగానే తీసుకున్నారు కానీ వాళ్ళనైతే యూజ్ చేసుకోలేదు. ఇంకా కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా బాగున్నాయి కానీ మిగతా అంతా చూపించి ర్యాండమ్ షార్ట్స్ లాగా చూపిస్తూనే ఉంటారు. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా ఇంకొంచెం డెప్త్గా చూపించుంటే బాగుండేది, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేది ఈ మూవీలో. సో అయినా ఓటీటీనే కాబట్టి కొన్ని ఫన్ మూమెంట్స్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చా అండి. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నా కానీ అది మాత్రం కొంచెం కన్విన్సింగ్గా బాగా చూపించారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే ఫస్ట్ తనిఖీల్ బర్నీ గారు ప్రవచనాలు చెప్తున్నట్టుగా 3 స్టోరీలు చెప్తారండి. ఆ 3 స్టోరీలే వీళ్ళవి. నేనైతే సుహాస్ ఉన్నాడు కాబట్టి గట్టిగానే ఉంటుంది కంటెంట్ అనుకున్నాను, బట్ అదైతే ఏం లేదు. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అండి. మెయిన్గా రోహాని శర్మ గారు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డబ్బింగ్ కానీ చాలా బాగా సెట్ అయింది. ఆవిడకి మంచి రోల్ పడింది అనిపించింది. ఇంకా రోహాని శర్మ గారు కానీ విరాజ్ గారికి వచ్చే ఫన్ మూమెంట్స్ కానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సెకండ్ హాఫ్లో డంప్ యార్డ్లో కట్అవుట్ కోసం వచ్చిన సుహాస్ అన్న సీన్ కూడా చాలా బాగా హైలైట్గా నిలిచింది. ఇక తండ్రి కొడుకుల ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా చూపించారండి. కొడుకు గంజాయి వాడుతున్నాడని తెలిసినా కానీ తను మార్చుకోవడానికి తండ్రి చేసే ప్రయత్నాలు అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అయితే జస్ట్ ఓకేగా అనిపించాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే పేషెన్స్ని అయితే టెస్ట్ చేశారు ఆడియన్స్ని. ఎంత లెంతీ అంటే అంత లెంతీగా సాగదీసి పడేస్తారు బబ్లు గమ్ లాగా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఇది మనం పక్కా ఫీల్ అవుతాం. స్ట్రెచ్డ్ ఫీలింగ్ చాలా ఉంటుంది. కంప్లీట్లీ డైరెక్టర్ మిస్టేక్ అండి. ప్రెజెంటేషన్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సుహాస్ గారి యాక్టింగ్ ఎంత బాగున్నా కానీ ఆయన స్టోరీకి అయితే మనం కనెక్ట్ అవ్వలేకపోతామండి. రోహాని శర్మ గారి స్టోరీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ బాగా స్టార్ట్ అయింది కానీ ఎండింగ్ మాత్రం అసలు ఏం జరుగుతుందో అన్నట్టుగా ఎండ్ అయిపోయింది. కొంచెం ఇన్కంప్లీట్ అనిపించింది వేరే స్టోరీలో నాకు. అండ్ కార్తీక్ రత్నం గారి గంజే స్టోరీ అయితే బాగుందండి. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ బాగానే వర్కౌట్ చేశారు కానీ కొంచెం అయితే మధ్యలో పోలీసులు వచ్చినప్పుడు కనిపించేలాగా పారిపోవడం ఇట్లాంటి సీన్స్ అయితే కొంచెం లాజిక్లెస్గా అనిపించాయి. ఈ క్లైమాక్స్ కూడా చాలా రష్గా తీసినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత ఏమైందో కూడా కొంచెం సస్పెన్స్ ఉంచకుండా చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇలా ప్యారల్గా స్టోరీస్ నడుపుతూ లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చే మూవీస్ అయితే ఇప్పటికీ చాలా చూసాం మనం. సో ఇందులో అయితే కొత్తగా ఏం చూపించలేదండి, జస్ట్ కొన్ని ఫన్ మూమెంట్స్ కోసం అయితే ఒకసారి ట్రై చేసేయండి. సో మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.